ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు అసెంబ్లీ ముట్టడికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్లో నిరసన చేపట్టారు. రైతులందరికీ సంపూర్ణ రుణమాఫీ భరోసా అందేలా చూడాలని కోరారు. శనివారంలోపు శాసనసభలో పసుపు మద్దతు ధరపై చర్చించి రైతులకు న్యాయం చేయకుంటే 24న అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రకటించారు. హామీలు ఇచ్చి ప్రతి ఒక్క హామీ నెరవేర్చేందుకు మూడిట మీద పసుపు ధర గురించి కానీ రైతు భరోసా గురించి కానీ రుణమాఫీ గురించి ఇవన్నిటి మీద ఖచ్చితంగా ఆయన ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి ఆయన ఇచ్చినంత 25% ఉన్నది, ఇంకా 75% ఇవ్వవలసింది ఉన్నాయి. శనివారం రోజు వరకు వాళ్ళకు డెడ్లైన్ చెప్తున్నాం. ఏదన్నా ఒక డిక్లరేషన్ చేయకుంటే ఖచ్చితంగా సోమవారం రోజు 24 తారీఖు నాడు చలో అసెంబ్లీ హైదరాబాద్ పోయి ఖచ్చితంగా అసెంబ్లీ ముట్టడం చేయడం మాత్రం జరుగుతుంది. ఓట్లు దండుకోవడానికైనా లేకపోతే ప్రజలకు పనిచేయడానికా అనేది అర్థమవుతుంది. ఓట్లు వేసేదాకానే మేము రైతు రాజ్యం మేము రైతులం అని చెప్పుకుంటారు. ఓట్లు అయిపోయిన తర్వాత రైతులు దేగటోళ్ళు లేడు, ఏం ఆపతుందని అడిగే నాదుగురుకులే కూడా పేలిపోయారు. రుణమాఫీ చేయాలని, రైతు బంధు విడుదల చేయాలని పెద్ద ఎత్తున నిరసన తెలపడానికి అసెంబ్లీ ముందట ప్రతి ఒక్క రైతు జగిత్యాల జిల్లా నలుమూలల నుంచి అక్కడ హాజరై మన నిరసన తెలపాలని కోరుతున్నాను.